రామాపురం అనే గ్రామం ఒకప్పుడు సిరిసంపదలతో కళకళలాడేది. చెరువులు, కాలువలు నీటితో నిండిపోయి ఉండేవి. రైతులు వివిధ రకాల పంటలను పండించేవారు. పక్షుల కెలకిలారావాలతో, పచ్చని పంట పొలాలతో గ్రామం సుభిక్షంగా ఉండేది. కాని కాలానుగుణంగా వర్షపాతం తగ్గుతూ వచ్చింది. చెట్లను నరికివేయడం, భూగర్భ జలాలను అధికంగా వినియోగించడం వల్ల భూమి తేమ శాతాన్ని కోల్పోయింది. చెరువులు ఎండిపోయాయి, బోర్లు పూడిపోయాయి. రైతుల కష్టానికి ఫలితం లేక చాలామంది వలస వెళ్ళిపోతున్నారు. అప్పటి పచ్చని భూమి ఇప్పుడు బీడు నేలగా మారింది. లక్షిత తండ్రి ఒక రైతు. ఎంతో కష్టపడి కూతుర్ని పట్టణంలో చదివిస్తాడు. ఉన్నత విద్యను పూర్తి చేసుకుని లక్షిత గ్రామానికి తిరిగి వస్తుంది. గ్రామానికి వచ్చిన తర్వాత అక్కడి పరిస్థితులు చూసి కలవరపడుతుంది. గ్రామంలో ఉన్న సమస్యలకు పరిష్కారం కనుగొనాలని సంకల్పిస్తుంది. ఒకసారి ఆమె సమీప గ్రామాన్ని సందర్శించినప్పుడు అక్కడ వర్షపు నీటిని నిల్వచేసి సాగుకు వినియోగిస్తున్న విధానాన్ని గమనిస్తుంది. ఆ విధానాన్ని మన గ్రామంలో కూడా అమలు చేద్దామని గ్రామస్తులను ప్రేరేపిస్తుంది. గ్రామంలో ప్రతి ఒక్క ఇంట్లో ఇంకుడు గుంటను ఏర్పాటు చేసుకునే విధంగా ప్రేరేపిస్తుంది. అధికారులను సంప్రదించి గ్రామంలో చెక్ డ్యాంలు, చిన్న నీటి కొలను వంటి నీటి సంరక్షణ పద్ధతులను అమలు జరిగేలా చూస్తుంది. క్రమంగా గ్రామంలో నీటి కొరత తగ్గుతూ వచ్చింది. చెరువులు మళ్లీ నీటితో నిండిపోయాయి. పొలాలు పచ్చగా మారాయి. రైతుల కష్టాలు తగ్గిపోవడంతో వాళ్ల మొహాల్లో ఆనందం కనిపించింది. ఇదిలా ఉండగా రైతులు తమ పంటను మధ్యవర్తులకు అమ్ముకోవడం వల్ల సరైన ధరలు రావడం లేదని గ్రహించిన లక్షిత వారిని సహకార సంఘంగా ఏర్పడేలా చేసి వారి పంటను నేరుగా మార్కెట్కు తేలిగ్గా పంపించే మార్గాన్ని ఏర్పరుస్తుంది. ఒకరోజు గ్రామ పెద్దలు లక్షితను పిలిచి ఆమెకు అభినందనలు తెలిపారు. గ్రామ ప్రజలందరూ లక్షితకు ఘనంగా సన్మానం చేశారు. తన కూతురి సాధనపై తండ్రి హర్షం వ్యక్తం చేశాడు. అభివృద్ధికి మార్గం అనునిత్యం శ్రమతోనే ఏర్పడుతుంది. లక్షిత చూపిన నమ్మకం, పట్టుదల, సేవాభావన ఆమెను ఊరి అందరి మనసుల్లో ఉన్నత స్థానంలో నిలిపాయి.